నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఖండించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని హాట్ కామెంట్స్ చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూరు మండలంలోని సాంబాపూర్, బైరాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించారు. కక్ష సాధింపుతో సాధించినది క్షమాభిక్షతో సాధించవచ్చని భగవద్గీత చెప్తుందని అన్నారు. కారణం లేకుండా కక్ష సాధింపుతో అమానుష్యంగా నాయకులను అరెస్టు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విలువలు దెబ్బతింటాయని అన్నారు. రాజకీయ నాయకులు మారుతుంటారు, రాజకీయం మారుతూ ఉంటుంది. ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరని పేర్కొన్నారు. అధికారం ఉందని జైలుకు పంపడం సరైంది కాదన్నారు. 2004లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు బిల్లులు లేపుకున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రులు మారిండ్రు, ముఖ్యమంత్రులు మారిండ్రు. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే పేదలకు అనేక కార్యక్రమాలు చేసి ఈనాడు ఇన్నేళ్ల తర్వాత పేదల యొక్క తలరాత మార్పు చెప్పారు. ఈ కక్షలు రాజకీయ కక్షలు పనిచేయి. ఏ పార్టీ నాయకుడికైనా చంద్రబాబు గారే చేశారు. తెలుగుదేశం కావచ్చు, ఆయనను జైల్లో పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేసాడు 15 ఏళ్ళు, మనం చేసాడు, ఆంధ్ర చేశాడు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళని మనం జైలు పంపుతాం, వాళ్ళని శిక్షిస్తాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి జరగకూడదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు. నా దగ్గర కూడా నాకు చాలా మంది కూడా సారి పలానా కాంగ్రెస్ అయినా పలానా నీకు మొన్న తిట్టిండు, బీజేపీ తిట్టిండు, ఆయన తిట్టినట్టు తిట్టుకోదమై తిరిగితే వాళ్ళు కూడా ఖరాబ్ అయిపోయింది. నాకేం పోలేదు. నేను తప్పు చేసి కదా భయపడేది. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు కూడా. కక్ష సాధింపు కంటే భగవద్గీత చెప్తారు, కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిది.
మంత్రి ప్రశాంత్ రెడ్డి మెప్పు కోసమే తమ కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రామస్తులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలని చేపట్టిన దీక్షలకు తమ పార్టీ నాయకులు సంఘీభావం తెలపడం తప్పా అని ప్రశ్నించారు. గత ఏడాది కమర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సిద్ధార్థ హత్య విషయంలో దోషులను శిక్షించాలని ఆందోళన చేపట్టిన 34 మంది హసకొత్తూరు గ్రామస్తులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజకీయాలకు అతీతంగా 2 రోజుల క్రితం గ్రామంలో దీక్ష చేయడం జరిగిందని ప్రవీణ్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. తమ ఆందోళనకు మద్దతుగా స్వచ్ఛందంగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్, మానాల మోహన్ రెడ్డిలు తమ దీక్షలకు సంఘీభావం తెలిపి కేసుల బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. దీనికి ఉలిక్కిపడ్డ బీఆర్ఎస్ నాయకులు మంత్రి మెప్పు కోసం తమ నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. శవ రాజకీయాలు ఎవరు చేశారో అందరికీ తెలుసని ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధార్థ్ హత్య జరిగిన రోజు అధికార పార్టీ పరువు పోతుందన్న భయం, మరోవైపు అధికార బలంతో కరోనా బూటకం సృష్టించి శవాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. సిద్ధార్థ్ హంతకులను బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తోందని ఆయన ఆరోపించారు. పదవి ఉన్నా లేకున్నా పేదవాళ్లకు అండగా ఉంటూ ఆర్థిక సహాయాలు చేస్తూ ముత్యాల సునీల్ కుమార్ అండగా ఉంటున్నారన్నారు. హత్య జరిగిన రోజు నుండి సిద్ధార్థ్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉందని ప్రవీణ్ రెడ్డి చెప్పారు. తాము నిరసన దీక్షకు పిలుపునివ్వగానే సిద్ధార్థ్ కుటుంబాన్ని బలవంతంగా మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. మా వల్లనే మృతుని కుటుంబానికి సహాయం అందిందని వివరించారు. నిరసన దీక్షకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమకు గ్రామస్తులు అండగా నిలిచి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో హసకొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 2 రోజుల ముందు హసకొత్తూరు గ్రామంలో 33 మంది బాధితులు, కేసులు పెట్టబడిన 33 మంది కలిసి ప్లేసు బాధిత కుటుంబం అందరూ దీక్ష కూర్చుంటామని ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దానికి భయపడి టీఆర్ఎస్ నాయకులు ఒకరోజు ముందు నుంచి ఎంతమందికి బెదిరింపులు, ఎన్ని కాల్స్ చేసుకుంటా ఎంతమంది బెదిరించారో అది ఈ లోకల్ నాయకులకు, ఈ ఊరు ప్రజలకు అందరికీ తెలుసు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు నిన్న ఈ లోకల్ నాయకులు నిన్న మాట్లాడుతున్నారు. శవ రాజకీయాలు ఓన్ చేసిరు. శవ రాజకీయాలు అనే ముందు వాళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. శవ రాజకీయాలు చేసింది టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ మీ ప్రశాంత్ రెడ్డి, మీ ఊరు నాయకులు మీరంతా కలిసి శవ రాజకీయాలు చేసి ఒక కుటుంబము అన్యాయంగా బలైంది. ఒక మనిషిని సభపడ్డాడు. ఆ కుటుంబమును ఆదుకునేది విడిచిపెట్టి ఆదుకునేది పోయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ కుటుంబం మర్చిపోయారు. వాళ్ళు ఎన్ని సుట్లు తిరిగినా, వాళ్ళు ఎన్నిసార్లు మీ నాయకుల దగ్గర వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈరోజు ఒక 2 రోజుల ముందు ఇక్కడ బాధితులంతా కలిసి కేసులు ఎత్తేయాలని, వాళ్ళ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఏదైతే దీక్ష ప్రోగ్రాం పెట్టిరో ఆ దీక్ష ప్రోగ్రాం పెడుతున్నారని తెలిసి మీరు భయంతో ఎంతమందిని బెదిరించిర్రు, ఎంతమందికి ఫోన్ చేసుకుంటా, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిర్రో మీకు తెలుసు, ఈ ఊరు ప్రజలకు తెలుసు. అట్లాంటి రాజకీయాలు బంద్ చేయరు. అది కరెక్ట్ రాజకీయం కాదు. మీరు నిజాయితీగా రాజకీయాలు చేసుకోవాలనుకుంటే, ఆ కుటుంబంను ఆదుకోవాలని మీకు ఉంటే ఇప్పటికి ఎప్పుడో మీరు తీసుకుపోవాలి. మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి ఈ బాధిత కుటుంబంకు న్యాయం చేయురన్నా, మేమంతా ఊళ్ళము, ఈ బాధిత కుటుంబం బాగా గరీబ్ పరిస్థితి ఉన్నది, వాళ్ళ పరిస్థితి మంచలేదు, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి మంచం మీద పడి ఉన్నాడు, ఆ కుటుంబం ఆదుకో అన్నా అని మీరంతా ఇయ్యాల నిన్న మీటింగ్ పెట్టి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు కదా మీ నాయకులంతా.
మీరందరూ కలిసి ఈ పని ఎప్పుడు చేయాలా? ఇయ్యాల కౌంటర్లు ఇచ్చుడు కాదు, మీ నాయకుడి దగ్గరకు పోయి మీ నాయకుడి దగ్గర కూర్చుండి ఆ కుటుంబంకు న్యాయం జరగాలని ఈ పని ఎప్పుడో చేయాలి. దీక్ష ప్రోగ్రాం పెట్టిన తెలిసి రాత్రి వాళ్ళని ఎత్తుకపోయి వేరుకుల కూర్చోబెట్టి ఆ కుటుంబంతో మాట్లాడు కాదు. ఇది ఎప్పుడూ వాళ్ళకి న్యాయం చేసేందుకు మీరంతా ప్రయత్నం చేస్తే వీళ్ళందరి 33 మంది మీద కేసులు ఎత్తేయమని చెప్పి మీరు కూర్చుంటాడా ఈ సమస్య ఉండకపోతుంది. ఏదైతే మీరు నిన్న ఖండించారో అది ఆ ఖండించే పదాలు మీరు మాట్లాడే పద్ధతి అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ బాధితులంతా ఎంత బాధపడుతుర్రు, ఎన్నిసార్లు కోట్ల చుట్టూ తిరుగుతుర్రు మీరంతా చూస్తున్నారు. అందుకే అది కరెక్ట్ రాజకీయం కాదు. మీరు ఎలాంటి పద్ధతులు మానుకొని మీ నాయకుల దగ్గరికి పోయి మీ నాయకులతో కేసులు ఎత్తేయాలని చెప్పి మంచి మనసుతోని మీరంతా మంచిగా ఉండాలనుకుంటే విలేజ్లో ఎలాంటి రాజకీయాల గొడవలు ఏం జరగకుండా అందరూ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఈ ఊర్లే మీ కేసులు ఎత్తే మీరు మీ ఎమ్మెల్యేతో మాట్లాడి కేసులు తీసేపీరి. విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడం అభినందనీయమని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, ప్రేరణ కలిగిస్తాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సభ్యులు దాసరి రంజిత్ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తూ ప్రోత్సహిస్తున్నారని రఘురాజ్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల విద్యార్థులలో నిగూఢమైన శక్తిని వెలికి తీయడంలో, నూతన ఉత్సాహాన్ని, ప్రేరణ కలిగించడంలో, విద్యార్థులలో ఉత్తేజాన్ని, ఆనందాన్ని పెంపొందించడంలో ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని అన్నారు. బాలికల కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నుసరత్ జహాన్ మాట్లాడుతూ ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. బాలికల కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉందని అన్నారు. ఇన్స్పైర్ ఇగ్నైట్ సభ్యులు దాసరి రంజిత్, అనీష్, సుధాకర్, నరహరిలు మాట్లాడుతూ విద్యార్థినులలో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, నైపుణ్యము పెంపుదల, తల్లిదండ్రులు, అధ్యాపకులపైన గౌరవము, సమాజంలో విలువలు, అవాంఛనీయ సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా వారి యొక్క జీవన శైలిని మార్చుకునేందుకు, మంచి భవిష్యత్తును నిర్మించుకునేందుకు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిల్లా డిచ్పల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాలను అందంగా ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యను ఆరాధిస్తున్నారు. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో యువకులు, ఆయా కుల సంఘాల పెద్దలు గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 70 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వీడీసీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం పార్వతీ పుత్రునికి పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు గణపతుల ఎదుట నృత్యాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆకట్టుకునే గణపతి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆటో స్టాండ్ వద్ద రాకర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు గ్రామస్తులను కనువిందు చేస్తున్నారు. కిల్లా రామాలయ పూజారి సుమిత్ దేశ్పాండే ప్రతి నిత్యం అన్ని గణేష్ మండపాల వద్ద పూజలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో గణేష్ మండపాల వద్ద పూజలు చేస్తున్నారని అన్నారు. గ్రామంలో అనేక విధాలుగా ఈసారి విశేషంగా మహాగణపతి పూజలు చేస్తూ ఏర్పాటు చేశారు. కాబట్టి ఊరు గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా ఈ గణపతి నవరాత్రులు సందర్భంగా చేస్తూ మా గ్రామంలో
అనేక విధాలుగా గణపతి పూజలు చేస్తున్నారు. అందరూ కూడా నిత్య నైవేద్యాలు, నిత్య పూజలు, పొద్దున సాయంత్రము నిత్య ఆరాధన మహాగణపతికి చేస్తూ అనేక విధముగా ఆనందముతో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ శోభకృత నామ సంవత్సరంలో ఇప్పటి వరకు మా గ్రామంలో దగ్గర 65 నుంచి 70 గణపతులు కూర్చున్నారు. కాబట్టి ఈ మహాగణపతి అనుగ్రహం వల్ల మా గ్రామంలో అత్యంత విశేషంగా పంటలు బాగా పండిస్తున్నాయి. దానితో పాటు వృద్ధులు కానీ మా ఊరిలో ఉన్న పెద్ద మనుషులు కానీ అందరి సహకార్యంతో మా గ్రామంలో విశేషంగా మహాగణపతి పూజ చేస్తూ అందరి ఆశీర్వాదాలతో మహాగణపతి మంచిగా అనుగ్రహిస్తూ మా గ్రామంలో ఉన్న 65 గణపతులకు నిత్య పొద్దున సాయంత్రం పూజలు చేస్తున్నాము. కాబట్టి ఈ శోభకృత నామ సంవత్సరంలో మా గ్రామంలో అనేక విధముగా ఐశ్వర్యము అనుగ్రహం పొందుతూ మహాగణపతి యొక్క విశేషంగా ఆశీర్వాదాలు పొందుతూ మా గ్రామంలో అందరూ భక్తజనాలందరూ సందర్భంగా విశేషంగా అఖండ విద్యాబుద్ధి, ఆయుహు, ఆరోగ్యము, ధనము, ధాన్యాలు సంపత్తిగా మా గణపతి ఆరాధన చేస్తూ ఈ సంవత్సరం ఇక్కడ పూజ చేస్తున్నాము. కాబట్టి మా డిస్పల్లి గ్రామంలో బస్టాండ్ దగ్గర రాక్ స్టార్ మండలి యూత్ గణపతిలో సందర్భంగా అత్యంత జనసభలో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటు ముదిరాజ్ సంఘం దగ్గర అత్యంత విశేషంగా గ్రాండ్గా పూజలు చేస్తూ అందరి సహకార్యాలతో ఇలానే ప్రతి సంవత్సరం కూడా అనుగ్రహం కావాలి. మా గణపతి యొక్క వీటితో పాటు మా గ్రామం అందరూ కూడా పెద్ద మనుషులు సహకార్యంతో అందరూ బాగుండాలి, పంటలు చాలా పండాలి, మంచిగా విశేషంగా ధనము, ధాన్యము, ఐశ్వర్యము రావాలి. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు ఒకరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీ యూనియన్ వ్యవస్థాపక నాయకులు కె రామ్మోహన్ రావు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన ఒకరోజు రిలే దీక్షను అంగన్వాడీ యూనియన్ వ్యవస్థాపక నాయకులు కె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపట్టిన దీక్షలో జిల్లాలోని 5 ప్రాజెక్టుల నాయకులు, సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే సమస్యలను పరిష్కరించే బదులు ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో అంగన్వాడీ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 ప్రాజెక్టుల్లో ఎక్కడా రాని సమస్యను డిచ్పల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ స్వర్ణలత అంగన్వాడీ ఉద్యోగుల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలను తీసేస్తానని బెదిరిస్తున్నారని, తన వైఖరిని మార్చుకోకపోతే జిల్లా వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె దేవగంగు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేదే లేదని, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆందోళనను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని, అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అధికారుల వేధింపులను మానుకొని సెంటర్ తాళాలను పగలగొట్టడం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మె నేటికి 12వ రోజు కొనసాగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షలకి పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్లో దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే ఈరోజు కేవలం డిచ్పల్లి ప్రాజెక్టు సిడిపిఓ గారు ఈ ఉద్యమాన్ని అణచివేయటం కోసం ఒక సంఘానికి వత్తాసు పలికే పద్ధతుల్లో ఈరోజు అధికారుల మెప్పు పొందడం కోసం అంగన్వాడీ కార్యకర్తలపైన వేధింపుల్ని, బెదిరింపుల్ని, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. తన వైఖరిని మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిని విడనాడకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈ సిడిపిఓకు వ్యతిరేకంగా నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోది, ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి ఆరోపించారు. కనీసం పేదలకు రేషన్ కార్డులు జారీ చేయడం లేదని, పేద రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేయలేని దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. బోధన్ పట్టణంలోని 32, 38 వార్డుల్లో బీజేపీ ఆధ్వర్యంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి ఇంటింటా పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేదలు వాపోయారు. బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వారు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తుందని అన్నారు. ప్రచార ఆర్భాటాలు, అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారని, ధరణి పోర్టల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భూమి లేని పేదలు ఆ సైన్డ్ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా ఏళ్ల తరబడిగా ప్రభుత్వం పట్టాలు జారీ చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బోధన్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బోధన్ ప్రగతికి ఇంటింటా బీజేపీ అనే కార్యక్రమాన్ని బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రోజు 2 బూతులలో పర్యటించి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా లోకల్ సమస్యలని తెలుసుకొని ఆ సమస్యలని సంబంధిత అధికారులకి విన్నవించి ఆ సమస్యలకు పరిష్కారం దొరికేటట్టు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వార్డు నంబర్ 38లో అలాగే 32 పార్ట్లో కూడా 33 వార్డులో కూడా పర్యటించడం జరిగింది. మహిళలు, యువకులు అలాగే అందరూ కూడా తమ తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డు రాలేదని కానీ, డైలీ శానిటేషన్ కరెక్ట్గా అవ్వట్లేదని కానీ, కొన్ని చోట్ల విద్యుతీకరణ లేదని కానీ, అలాగే పింఛన్స్ రావట్లేదని కానీ, ఇలా వివిధ సమస్యలు చెప్పడం జరిగింది. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నోట్ చేసుకొని సంబంధిత అధికారులకి ఈరోజే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలందరం కూడా బోధన్ పట్టణంలోని 38వ వార్డులో ఈరోజు పర్యటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం బోధన్ ప్రగతి కోసం ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంతో మేమందరం కూడా ముందుకు వస్తూ ఉన్నాం. ఉదయం నుంచి వార్డులో తిరుగుతున్నటువంటి సందర్భంలో వార్డులో ఉన్నటువంటి అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. పేదలు నివసించడానికి ఇల్లు లేవని చెప్పేసి పాత ఇండ్లన్నీ కూడా, కూనపెంకు ఇండ్లన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. వర్షంకు తడిసిపోయి ఇల్లు కూలిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి చూడడం జరిగింది. అదే రకంగా 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు పెన్షన్లు రావడం లేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు. కొత్తగా జన్మించిన వారికి, కొత్తగా కోడళ్ళగా వచ్చిన వారికి, కొత్తగా ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు రేషన్ లేదు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. గత 7 సంవత్సరాల నుంచి కూడా మాకు రేషన్ కార్డులు రావడం లేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క మరణించిన వారిని మాత్రం ఇమ్మీడియట్గా తొలగిస్తుంది, కానీ నూతనంగా వచ్చిన వాళ్ళకు మాత్రం రేషన్ కల్పించడం లేదు. అదేవిధంగా పెన్షన్లు రావడం లేదని మున్సిపల్ సిబ్బంది వచ్చేసి వార్డులలో పరిశుభ్రం అనేది క్లియర్ చేయకుండా, మోరీలు తీయకుండా చేస్తున్నట్టు దోమల బెడతతోటి రోగాలు వస్తున్నాయి, మా అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఎవరిని కదిలించినా, ఏ వర్గాన్ని కదిలించినా కానీ అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు, సమస్యల మీద ఉన్నారు. పెండింగ్లో ఉన్న 5,177 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఫీజు దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో ఫీజు దీక్ష చేశారు.
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి మొండి చేయి చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 5,177 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయకుండా పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ఈ దీక్షలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మహేష్, ఎస్ నాగరాజు, జిల్లా కో కన్వీనర్ దీపిక, జిల్లా సహాయ కార్యదర్శి విశాల్, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, వెంకటేష్, బోధన్ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్, సందీప్, దినేష్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్లోని స్థానిక ఎన్టీఆర్ దర్వాజా వద్ద ఈ నిరసన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 5,177 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించే బడ్జెట్లో ఈరోజు కనీసం 2% కూడా విద్యారంగానికి కేటాయించకుండా పూర్తిగా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ని ఇతర పథకాలకి కేటాయించడం వల్ల అనేక మంది విద్యార్థులు తమ చదువులు పూర్తయిన తర్వాత పై చదువులు చదువుకోవాలంటే సర్టిఫికేట్లు తీసుకెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు దాదాపుగా 8 నెలలుగా మేస్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. మేస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రింబర్స్మెంట్ విడుదల చేస్తూ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. నేరాల నియంత్రణకై ప్రజలు పోలీసులకు సహకరించాలని సిపి వి సత్యనారాయణ కోరారు. నేర చరితులు తమ ప్రవర్తన మార్చుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు.
నగరంలోని 6వ టౌన్ పరిధిలోని రామ్నగర్, నెహ్రూ నగర్, సారంగపూర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా దాదాపు 150 మంది పోలీస్ సిబ్బందితో వాహనదారుల వద్ద వాహనాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి కాగితాలు లేనివి, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. 82 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, 2 కార్లు, 2 లారీలను స్టేషన్కు తరలించారు. మట్కా నిర్వాహకులు అబ్దుల్ సాజిద్, సయ్యద్ షాదుల్లాలపై మట్కా కేసు నమోదు చేశారు. 2 బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఒక మొరం లారీని సీజ్ చేసి తదుపరి చర్యల కోసం తహసీల్దార్కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాల కోసం ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదని అన్నారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయికి ఇవ్వవద్దని, అలాంటి సమయంలో వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరాం, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, 8 మంది సిఐలు, 12 మంది ఎస్ఐలు, ఎస్ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आने के बाद कमिश्नर पोजीशन लेने के बाद पहला कम्युनिटी कांटेक्ट प्रोग्राम है. आपको मालूम है निज़ामाबाद बहुत अमन से, शांति से रहने वाले सिटी है, ज़िला है. गंगा जमुना तहजीब तरफ सभी लोग गरीब बजरलीहुड फ्रेटर्निटी तरफ त्योहार को रेस्पेक्ट करके मनाया जा रहा है. पूरा एरिया में चावल का फील्ड्स देखने में बहुत संतोष आता है, खुशी आ जाता है. लेकिन कुछ लोग 50-100 के लोग, ये बुरा आदमी, उनका एक्टिविटीज से पूरा निज़ामाबाद को बुरा नाम आ रहा है. तो ये 50-100 राउडी शीटर्स हो, मटका वाला है, मटका गैम्बलर्स हो, TDS वाले और कोई अदर राउडी शीटर्स हो, गांजा वाला है. सो ये लोग को थोड़ा कंट्रोल करने में आपको पूरा मदद चाहिए हम पुलिस को, क्योंकि आजकल बच्चों वो नशा में वो माता पिता को बात नहीं सुन रहा है, पैसे के लिए बहुत प्रेशर कर रहा है. कुछ लोग चोरी कर रहा है, कुछ लोग गलत काम कर रहे हैं. सो उनका पूरा कंट्रोल करने के लिए गवर्नमेंट भी बहुत निर्णय ले लिया. ये कि DGP लेवल ऑफिसर्स को इंचार्ज बना के नारकोटिक्स कंट्रोल करने के लिए बोल दिया. हमको भी फ्री हैंड दे दिया. किसी आदमी हो, कितने बड़ा हो, कोई डिपार्टमेंट में हो, उनको अगर गांजा का मामला है तो इमीडिएटली उनको गिरफ्तार करना पड़ेगा. और ये पूरा एरिया में कॉलोनी सारंगपुर हो, रामनगर और नेहरू नगर में बहुत लोग काम करने के अपने अपने फैमिलीज को संभाल रहा है. इसमें कुछ ही राउडी शूटर्स कोई अपने अपने के लिए, वो कॉलोनी के लिए कोई यूज़ नहीं है. वो पूरा स्टाइल एक इब्राहिम इब्बू पहलवान और आरिफ डान, ये दोनों मर्डर हो गया. ये लोग के फॉलोअर्स पूरा फेसबुक में चैलेंज है, एक समझ है, वो चैलेंज कर रहा है. क्या चैलेंज पता नहीं है, गलत समझ के ऐसा नहीं करना. हम हैदराबाद में देख लिया, गैंगस्टर्स आयुब खान, कैसर पूरा कर दिया. वो लोग खामोश हो गया, पीसफुल हो गया, क्योंकि
तेलंगाना पुलिस बहुत सख्ती से जा रहा है. जो 98% 98% చాలా మంచి వాళ్ళు, వాళ్ళందరికీ ఫ్రెండ్లీ పోలీస్. 2% మాత్రం सख्ती से एक्शन. सख्ती में राउडी शीटर्स, वो गलत काम गलत धंधा करने वाले. सो आपका रामनगर, नेहरू नगर, सारंगपुर एरिया में पूरा अमन से शांति से किसी बच्ची के ऊपर कोई कमेंट नहीं करने के लिए, कोई फ्री जाने के लिए, फ्री आने के लिए, कोई आदमी अपने अपने काम करने के लिए हम पूरा अमन शांति रखने के लिए कम्युनिटी कांटेक्ट प्रोग्राम रख दिया. जो गलत है वो लोग को ऊपर एक्शन लेने पड़ेगा. ये नहीं है निज़ामाबाद में बहुत एरियाज में है, आरमूर में है, बोधन में है, अदर एरियाज में 1 टाउन में है, 3 टाउन 2 टाउन सभी एरियाज में है. सो सभी लोगों को छोटा छोटा आदमी, छोटा छोटा नंबर थोड़ा गड़बड़ करने के लिए, कुछ अमन शांति को वायलेट करने के लिए कोशिश करेंगे तो उनके ऊपर सख्ती से एक्शन ले लेंगे. आपको जो चाहिए हमारा पुलिस से हम एक्शन ले लेंगे. जो सीसी रोड्स को बताया और ये सीसी कैमरास ये सभी रखेंगे. कोई छोटा बच्चा किडनैप नहीं होना चाहिए. कोई बच्ची औरत 14 साल हो, 15 साल हो, पढ़ाई में जाने में आने में कोई యూటిజింగ్ नहीं करना है. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ను కాదని కరెంట్ కోతలు, కారు చీకట్ల కాంగ్రెస్ను కోరుకుందామా అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇస్తలేరు, తెలంగాణలో ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కమర్పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి సుమారు 10 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో మంగళ హారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టి శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు కేసీఆర్ అని, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట సంబురం నెలకొందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం తదితర పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులు ప్రజలను మభ్యపెట్టేవే అని అన్నారు. కేసీఆర్ ప్రజలకు ఏమి కావాలో అది చేస్తాడు, కానీ అలివి కాని హామీలు ఇవ్వడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెట్టిన గోసలు, బీజేపీ చేసిన మోసం రైతులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపు మాటలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఓట్లు డబ్బాల పడ్డాక మొహం చాటేసే బీజేపీ కాంగ్రెస్లను నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేశానని, ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, కోటపాటి నరసింహనాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల మహిళా సమాఖ్య 8 లక్షల ఆదాయం గడించి ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఏపీఎం సాయిలు తెలిపారు. బ్యాంకు లింకేజ్, శ్రీనిధి రుణాలను సకాలంలో చెల్లిస్తూ మరింత ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఆదాయ వ్యయాలపై ప్రతి నెల సమావేశం నిర్వహించాలని ఆయన సభ్యులకు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి అధ్యక్షతన 15వ వార్షిక మహాజన సభ జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎం సాయిలు ముందుగా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. మండల సమాఖ్య 1,83,000 లాభంలో నడుస్తుందని ఆయన తెలిపారు. మండల సమాఖ్య 2006లో ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 లక్షల లాభం ఆర్జించిందని చెప్పారు. గ్రామ సంఘంలోని చిన్న సంఘాలు నెలవారీ సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. అప్పులు, పొదుపు, రుణాలను సకాలంలో బ్యాంకుల్లో చెల్లించాలని కోరారు.
బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని అన్నారు. గ్రామ సంఘం సభ్యులు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని, అప్పుడే బ్యాంకులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ సమావేశంలో శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ గైని రాణి, మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఆర్ హేమలత, కార్యదర్శి కత్తెరపాక జ్యోతి, సహాయ కార్యదర్శి షేక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి మండల సమాఖ్య యొక్క 15వ వార్షిక మహాజన సభ నిర్వహించినది. ఈ యొక్క సమావేశం అనేది మండల సమాఖ్య అధ్యక్షుడైనటువంటి శ్రీమతి శ్రీదేవి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయననేది. ఈ సమావేశం నందు మండల సమాఖ్యలో గల 34 గ్రామ సంఘాల ప్రతినిధులు హాజరవడం జరిగింది. ఈ సమాఖ్య నందు 2022-23 సంవత్సరం సంబంధించిన వార్షిక నివేదిక సాధించడం జరిగింది. ఈ వార్షిక నివేదిక నందు ఈ యొక్క 2022-23 సంవత్సరం నందు మండల సమాఖ్య 1,83,000 రూపాయల లాభంతో ఉన్నటువంటి అని నివేదికగా తెలియపరిచినది. మండల సమాఖ్య ఏర్పడిన 2006 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల రూపాయల లాభంతో మిగులుతో మండల సమాఖ్య నడుస్తుంది. అదేవిధంగా గ్రామ సంఘాలు ఉన్నటువంటి చిన్న సంఘాలన్నీ కూడా నెలవారీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. నెలవారీ సమావేశంలో తీసుకున్న సభ్రాల యొక్క అప్పులు, పొదుపులు సక్రమంగా చెల్లించాలి. బ్యాంకు లింకేజ్ కానివ్వండి, శ్రీనిధి కానివ్వండి చెల్లించాలి. అదేవిధంగా నెలవారీ సమావేశం అనేది గ్రామ సంఘంలో కూడా నిర్వహిస్తూ ఈ గ్రామ సంఘంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి అప్పులు అన్నిటి కూడా జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతరను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ముడుపులు చెల్లించుకుంటున్నారు. బాలాజీ జెండాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆలయ కమిటీ ఈవో వేణు తెలిపారు. నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర కొనసాగుతూ ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జెండా జాతర 7వ రోజు కావడంతో భక్తులు తరలివచ్చి బాలాజీని దర్శించుకొని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన జెండాకు భక్తులు చక్కెర, జెండాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఈవో వేణు, జెండా బాలాజీ ఆలయ చైర్మన్ జాలిగం గోపాల్ మాట్లాడుతూ గత 150 సంవత్సరాల క్రితం నుండి జెండా బాలాజీ ఆలయంలో ప్రతి ఏడాది 14 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు సైతం తరలి వస్తారని వారు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. మన నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన శ్రీ బాలాజీ జెండా బాలాజీ దేవస్థానంలో గత 200 సంవత్సరాలుగా ఏదైతే ఈ పూజల జెండాను స్థాపించి ఈ జెండా ఏదైతే రెగ్యులర్గా పూజలు చేస్తారో ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో నెలలో వస్తున్నది. అలాగే ఈ 16వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు ఈ జెండా ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యం భక్తులు వచ్చి జెండాను దర్శించుకొని జెండాలో భగవంతుడికి మొక్కులు తీర్చుకొని ఈ యొక్క మొక్కులు వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ ధర్మశాఖ నుంచి మరియు మా పాలకవర్గం నుంచి అన్ని వర్కర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన వేతనాలను గత ఏడాది ఏప్రిల్ నుండి చెల్లించాలని, బకాయి పడిన నిధులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు విఠల్ గౌడ్ కోరారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మెన్యూ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి 25 రూపాయలు స్లాబ్ రేటు ఇవ్వాలని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, సామాజిక ప్రమాద బీమా పథకం అమలు పరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ అధ్యక్షుడు భూమయ్య, రమణమ్మ, ఉషా, పద్మ, పుష్ప, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మికుల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అనుబంధ సంస్థలో సమ్మె నిర్వహించడం జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి సమ్మె నిర్వహించడం జరిగింది. గత 2 రోజులు ఆర్డీఓ ఆఫీసు ముందల ధర్నా నిర్వహించాలి అని చెప్పేసి పిలుపు మేరకు బోధన ఆర్డీఓ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇవాళ కోటగిరి మండల కేంద్రంలో సమ్మె నిర్వహించాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి సమస్యలపై సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మా యొక్క ఉద్దేశం గత 2 నెలల క్రితం సమ్మె నిర్వహిస్తే విద్యాశాఖ మంత్రి సబితా గారు పిలిచి మీరు సమ్మె చేయకండి, సమ్మెను విరమించండి, మీ న్యాయమైన సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఏదైతే చెప్పిందో మంత్రి గారు ఆదేశాల మేరకు సమ్మె విరమించడం జరిగింది. దాని ద్వారా మాకు బిల్లులు అన్నీ సకలంగా వస్తాయని చెప్పేసి మేము కూడా వంటలు మధ్యాహ్న భోజనంకి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే మోస్రా మండల కేంద్రంలో కొలువుదీరిన గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పవన్ యువశక్తి గణేష్ మండలి ఏర్పాటు చేసిన సిద్ధి బుద్ధి సమేత మట్టి గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మోస్రాలో యువకులు, చిన్నారులు ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వీధి వీధిలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో మండపాల వద్దకు చేరుకొని విశేష పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. పవన్ యువశక్తి గణేష్ మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకుడు నవీన్ పంతులు వేద మంత్రోచ్చరణల మధ్య విఘ్నేశ్వరునికి కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా ఆ గణేష్ మండలి అధ్యక్షుడు అంగోల శ్రీకాంత్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ప్రతి ఏటా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై 11 సంవత్సరాల నుండి మట్టి గణనాథుణ్ణి ప్రతిష్టాపన చేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం పూజలు చేస్తున్నట్లు చెప్పారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన మహిళలకు అర్చకుడు నవీన్ పంతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఆనంద్ కుమార్, నవీన్, విజయ్, మున్నా, గంగాధర్ గౌడ్, చింటూ, చంద్రబాబు, ప్రశాంత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. గత 3 తరాలుగా ఇక్కడ వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలనీ వాసులందరూ సమిష్టిగా ఉంటూ వినాయక చవితి రాగానే అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ వినాయక చవితిని గత 3 తరాలుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గత 11 ఏళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణకు నడుము గట్టి మొట్టమొదటి మోస్రా గ్రామంలోనే గత 11 సంవత్సరాలుగా మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఈరోజు నాడు దాదాపుగా 50 మంది మహిళల చేత మండపం ఆధ్వర్యంలో కూడా లక్ష్మీ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం విగ్రహదాతలు చెన్నకేశ్వర గారి దంపతులు విగ్రహాన్ని సమకూర్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పవన్ శక్తి ఆధ్వర్యంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా యువత అంతా కూడా కలిసికట్టుగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేస్తున్నారు. అనేక వినాయక మండపాలు ఉంటాయి కానీ శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వినాయక మండపాలు చాలా తక్కువగా ఉంటాయి. డ్వాక్రా గ్రూపుల ఆదాయ వ్యయాలపై ఏపీఎం, సీసీ, విఓఏలు లెక్కలు చూపించకపోవడంపై రెంజల్ ఎంపీపీ రజనీ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వార్షిక బడ్జెట్ నిధుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని తీర్మానించి డిఆర్డీఎస్ పీడీకి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎల్ లక్ష్మి అధ్యక్షతన 17వ మహాజన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీడీఓ శంకర్, జెడ్పీటీసీ విజయ సంతోష్, సర్పంచ్ల ఫారం మండల అధ్యక్షుడు రమేష్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్వయం సహాయక సంఘాల మహిళలు మాట్లాడుతూ సీసీ, విఓఏ వరికొత్త మిషన్ లెక్కలు చూపించడం లేదని అన్నారు. అంతేగాక వార్షిక బడ్జెట్లో 6 లక్షల నిధులు రాగా సంబంధిత నిధులకు సంబంధించిన ఆదాయ వ్యయాల వివరాలు తెలపడం లేదని వాపోయారు.
అంతేగాక వనితా గ్రూప్లో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిధుల దుర్వినియోగంపై వారంలోగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ వరి కోత మిషన్ను డిఆర్డీఏ పీడీకి అప్పగించనున్నట్లు తెలిపారు. గత ఏపీఎం, సీసీ, విఓఏలు వార్షిక బడ్జెట్తో పాటు శ్రీనిధి రుణాల లెక్కలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐకేపీ ఇన్ఛార్జ్ ఏపీఎం భాస్కర్, సీసీలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. మహాజన సభ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో సంవత్సరం తరబడిన వాళ్ళ లావాదేవీలన్నీ చదవడం జరిగింది. అందులో హార్వెస్టర్ గురించి లెక్కలు అంటే సరిగ్గా లేకపోవడం వల్ల హార్వెస్టర్ని కూడా ఈ సంవత్సరం గాను లీజుకి ఇవ్వాలని సభ్యులందరూ కోరడం జరిగింది. దాని గురించి డిఆర్డీఓ గారికి లెటర్ ద్వారా వాళ్ళ సూచన మేరకు ఎలా చేయాలో ఆ డిఆర్డీఓ గారు చెప్తారు. ఐకేపీ నన్ను 17వ మహాజన సభ జరిగింది. ఇందులో గ్రామ సంఘాలు, అదేవిధంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఏపీఎం, అదేవిధంగా సీసీలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో జనసభ నందు ఈ సంవత్సరం మొత్తం మీద జరిగిన అన్ని సంఘాల యొక్క వార్షిక రాబడులు, ఖర్చులు చదివింపేదలు జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న అధ్యక్షురాలు బైలా ప్రకారంగా ఆమె 3 ఇయర్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఆమె కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో సభ్యులు ఆమోదం పొందారు. అదేవిధంగా హార్వెస్టరు లీజుకి ఇవ్వాలన్న ఉద్దేశము సభ్యులు వ్యక్తపరచంగా డిఆర్డీఏ పై అధికారుల సూచన ప్రకారంగా హార్వెస్టర్ లీజుకి ఇవ్వడం కానీ లేకుంటే వీళ్ళే నిర్వహించడం కానీ చేసుకోవాలనే ఉద్దేశం ఒక సలహా ఇచ్చారు. వివోలకు సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ లెవెల్, గ్రామ లెవెల్ల వనిత అనే సంఘం వివో మీద కొన్ని రాబడుల ఖర్చుల విషయంలో రాస్తారు. గత 150 సంవత్సరాల నుండి శ్రీ శివపార్వతి గణేష్ మండలిని కొనసాగిస్తున్నామని గణేష్ మండలి అధ్యక్షుడు చింతకాయల రాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండగను నిర్వహించుకోవాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని జెండా గల్లీ గోనరెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన శ్రీ శివపార్వతి గణేష్ మండల అధ్యక్షుడు చింతకాయల రాజు ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకునికి శుక్రవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వినాయకుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివపార్వతి గణేష్ మండలి అధ్యక్షుడు చింతకాయల రాజు మాట్లాడుతూ గత 150 సంవత్సరాల నుండి వంశ పారంపర్యంగా వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ప్రజలందరినీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంచాలని వినాయకుణ్ణి కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు చింతకాయల అరుణ్, చింతకాయల ఫణీందర్, చింతకాయల అరవింద్, ముత్యాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేము గత 35 సంవత్సరాల నుండి ఈ గణేష్ మండలి యొక్క దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో మా అన్నలు, మా పెద్దలు దీన్ని ప్రారంభించి ఇప్పటికీ సుమారుగా 35 సంవత్సరాలు అవుతుంది. దాన్ని మేము అందిపించుకున్నట్టుగా చేసి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గణేష్ చవితిలో భాగంగా ఈరోజు 5వ రోజు ప్రతి ఒక్కరూ నగర ప్రజలు కాబట్టి నిజామాబాద్ ప్రజలు మరియు ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకొని భక్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన పోలీస్ శాఖ వారు ముఖ్యంగా పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా డ్యూటీ ఎవరికి ఉంటుందంటే మన పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి. ఎందుకంటే మనం పండుగ చేసుకొని ఇంట్లో ఉండి పండుగ చేసుకుంటాం, కానీ వారు మన పండుగని ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి వారు 24 గంటలు మన గురించే వారి యొక్క బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఒక్క పోలీసుకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరియు వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం సహకరిస్తూ ఇటు మున్సిపల్ శాఖ వారు కానివ్వండి, అటు మన పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ మనం అందరము ఈ గణేష్ యొక్క ఉత్సవాలని ప్రశాంతంగా జరుపుకోవాలి.
దాంట్లో భాగంగా మేము ఈరోజు మా శ్రీ శివపార్వతి గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా కాలనీ వాసులు ఎంతో పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. మేము ప్రతి ఒక్కరం భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు ఖచ్చితంగా అంటే మేము ఇప్పటికి నా వయసు 40 సంవత్సరాలు, నేను ఒక 32 సంవత్సరాలు చూస్తున్నాను. ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి కోరికలు మన విఘ్నేశ్వరుడిగా కోరుకుంటే ఖచ్చితంగా మీ గణపతి వద్ద మా కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి వాళ్ళు వచ్చి మాకు చెప్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళందరికీ మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణేష్ ఉత్సవాన్ని ప్రశాంతంగా చేసుకోవాలి. అలాగే ఈ మన గణపతి ఎక్కడైతే మనం స్థాపిస్తామో అక్కడ డీజే పాటలు కానీ ఇలాంటి వేరే రకమైన పాటలు పెట్టకుండా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలైనటువంటి పాటలు పెట్టి ఎంతో భక్తి భజన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నిజామాబాద్ అర్బన్ కసే మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నిజామాబాద్కి సంబంధించినటువంటి మన మున్సిపల్ శాఖ వారికి కానివ్వండి, పోలీస్ శాఖ వారికి కానివ్వండి, వారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నారు. అలాగే మన పోలీస్ శాఖ వారు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ముప్కాల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను ఎంపీపీ సామ పద్మ వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బద్దం నర్సారెడ్డి తహసీల్దార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఒక్కొక్క లబ్ధిదారులకు 1,116 రూపాయల చొప్పున అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. కేంద్రంలోని పార్లమెంటు మరియు రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వారి నివాసంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆధ్వర్యంలో నిజామాబాద్ మహిళా జెడ్పీటీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా బిల్లు ఆమోదం పొందడానికి ఎంతో కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సంస్థ D2 సెక్షన్లో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వినాయకునికి పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సమర్పించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ రాపల్లి రవీందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఈలు ఎం శ్రీనివాస్, డి వెంకటరమణ, ఉత్తమ్, ఎం రాజశేఖర్, తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలి వినాయక విగ్రహ నిమజ్జనం శుక్రవారం జరిగింది. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుని ఊరేగించి ఊర చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు ప్రసాద్, క్రాంతి, ఉమాకాంత్, నాగరాజు, అనిరుద్, శ్రీనివాస్, సతీష్, అవినాష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని జినిగ్యాల్ గ్రామంలో గత కొంతకాలంగా జాలా చేను భూమిని పశువుల మంద కోసం ఉంచగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేయాలని చూస్తున్నాడని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై ధర్నా చేశారు. దర్పల్లి సిఐ సైదా వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బన్నీ, నందీలాల్ రెడ్డి, నాయక్, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నవిపేట్ మండల వ్యాప్తంగా 40 వినాయక మండపాల వద్ద బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆదేశాలతో సర్పంచ్ బత్తూరి సాయిలు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోషెట్టి స్థానిక నాయకులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే షకీల్ తన స్వంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా ఎమ్మెల్యే షకీల్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.